సిటీ న్యూస్కు స్వాగతం. పైడమ్మ తల్లి నామస్మరణతో కొత్తపేట మారుమ్రోగింది. జై పైడమ్మ తల్లి నామస్మరణలతో కొత్తపేట మారుమోగింది. ఆషాఢమాసం పురస్కరించుకొని కొత్తపేటలోని 70 మంది మహిళలు గ్రామదేవత పైడమ్మ తల్లికి ఆషాఢసారె సమర్పించారు. పెడన పట్టణంలోని 1వ వార్డు విజయ గణపతి ఆలయం నుండి మేళతాళాలతో ఊరేగింపుగా బయలుదేరి కొత్తపేటలోని పురవీధులు తిరుగుతూ పైడమ్మ తల్లి ఆలయానికి చేరుకుని పూజాది కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారికి సారె సమర్పించారు. మారుమూల గ్రామం నుండి అంతరిక్ష పరిశోధకునిగా ఎదిగిన భారత రక్షణ శాస్త్రవేత్త డాక్టర్ సతీష్ రెడ్డిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మారుమూల గ్రామం నుంచి అంతరిక్ష పరిశోధకునిగా ఎదిగిన భారత రక్షణ శాస్త్రవేత్త డాక్టర్ సతీష్ రెడ్డిని గ్రామీణ విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కోడూరు మండలం మాచవరం ఎంపీపీ స్కూల్లో పేద విద్యార్థులకు పుప్పాల నరసింహారావు, పుప్పాల లీలావతి జ్ఞాపకార్థం వారి కుమారులు ఎన్ఆర్ఐ పుప్పాల ధనుంజయరావు, పుప్పాల నరేష్ ఆర్థిక సహాయంతో ప్రముఖ రంగస్థల కళాకారులు పుప్పాల వీరాంజనేయులు ప్రోత్సాహంతో 35,000 రూపాయల విలువ కలిగిన నోట్బుక్స్, విద్యా సామాగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ఖండాంతరాల్లో స్థిరపడిన ధనుంజయరావు, నరేష్ ప్రతి ఏటా పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తుండడం ఆదర్శనీయమన్నారు. సంజీవని వైద్యాలయం మరింత అభివృద్ధి చెందాలని పలువురు వక్తలు ఆకాంక్షించారు. కూచిపూడి సంజీవని వైద్యాలయం మరింత అభివృద్ధి చెందాలని పలువురు వక్తలు ఆకాంక్షించారు. సంజీవని వైద్యాలయంలోని 2వ అంతస్తులో ఏర్పాటు చేసిన ధన్వంతరి వార్డును రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. పామరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఆర్టీవీ అధినేత రవిప్రకాష్, సిలికానాంధ్ర వ్యవస్థాపకుడు కూచిపోట్ల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. నిరంతరం అహోరాత్రాల్లో కృషి చేసేటువంటి వేలాది మంది ఉన్నటువంటి సభ్యుల కుటుంబం సిలికానాంధ్ర. అమెరికాలో తలపెట్టిన, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తలపెట్టిన భారతీయ విలువలు, భారతీయ సామాజిక విలువలు ఏవైతే ఉంటాయో మనస వాచ కర్మణ దూషణ భూషణ తిరస్కారాలకి అతీతంగా చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళ తాతలు ముత్తాతలు కాళ్ళకి చెప్పులు లేకుండా వ్యవసాయం చేసుకొచ్చినటువంటి వాళ్ళ పిల్లలు ఇవాళ డాక్టర్లుగా అమెరికాలో స్థిరపడ్డారు. ఇవాళ మన రవిప్రకాష్ గారు చెప్పినట్టు విద్య, వైద్యం వ్యాపారం అయిపోయింది. అది లేకుండా ఇక్కడికి వస్తే డబ్బుల గురించి ఆలోచించకుండా వైద్యం చేయాలి. ఈ కూచిపూడి వైద్యాలయం భవిష్యత్తులో ఎటువంటి వైద్య సేవలు ప్రజలకి, పేదలకి అందాలన్న విషయం గురించి ఒక పరిశోధనశాలగా పనికొస్తుంది. ఈ పరిశోధన ముందుకు వెళ్ళాలని, కూచిపూడి వైద్యాలయం మరింత అభివృద్ధి చెందాలని ఆనంద్ గారి స్వప్నం పూర్తిగా సహకారం కావాలని నేను భావిస్తున్నాను. ఇటువంటి హాస్పిటల్స్ ప్రతి జిల్లాలోనూ, ప్రతి మండలంలోనూ రావాలని ఆకాంక్షిస్తున్నాను. ఇప్పటిదాకా మద్దతుగా నిలిచిన కూచిపూడి ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం విజయం వైపు నడుస్తున్నాం. కొన్ని వేల మందికి ఉచితంగా వైద్యం, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు మనం అందజేయగలుగుతున్నాం. ఇదే పొరబడి ముందుకు కొనసాగించాలని రాబోయే సంవత్సరాల్లో
లక్షలాది మంది ప్రజలకి వైద్య సేవలు అందజేయడానికి భాగంగా చంద్రబాబు గారు గుర్తించారు. ఈరోజు వైద్యుడి ఆరోగ్యాన్ని ఎవరు అందించగలరు, దానికి ఎవరు సరైన వ్యక్తి అని ఆలోచన చేసి మన సత్యకుమార్ గారు పేరులోనే సత్యం ఉంది అనే దిశగా ఆయన్ని ఎప్పుడైతే మంత్రివర్యులుగా అయిన రోజు నుంచి ఆయన పడుతున్న కష్టం, ఆయన శ్రమను నేను గమనిస్తున్నా. దాంట్లో భాగంగానే ఎప్పుడైతే ఈ కార్యక్రమాన్ని కూచిపూడి ఆనంద్ గారు, కూచిపొట్ల ఆనంద్ గారు, కూచిపూడి అనే పేరుంది, కూచిపొట్ల ఇక అదే పేరుంది, సంస్కృతిని కాపాడాలనుకున్నారు. శ్రీకాంత్ ఇక్కడికి రావాలనుకున్నారు. ఎంత పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ రకంగా పామరు నియోజకవర్గం. క్రికెట్ మ్యాచ్పై బెట్టింగ్ వివాదంలో ఒక వడ్రంగి కార్మికునికి గాయాలయ్యాయి. క్రికెట్ మ్యాచ్పై బెట్టింగ్ వివాదంలో ఒక వడ్రంగి కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. నిజాంపేటకు చెందిన ఒక వడ్రంగి కార్మికుడు లంకిశెట్టి రామచంద్రరావుపై క్రికెట్ బెట్టింగ్కు చెందిన కొంతమంది దాడి చేయడంతో రామచంద్రరావుకు 2 పళ్ళు ఊడిపోయాయి. గత రాత్రి బెట్టింగ్ గెలుచుకున్న రామచంద్రరావు బుక్కీని డబ్బులు అడుగగా డబ్బులు ఇస్తానని పిలిచి క్రికెట్ బ్యాట్తో విచక్షణారహితంగా దాడి చేశాడని రామచంద్రరావు ఆరోపించారు. 3,000 రూపాయలు బెట్టింగ్ కడితే ₹1,00,000 ఇస్తామని ఆశ చూపుతున్న బుకీలు గెలిచిన సొమ్ము ఇవ్వకుండా మోసం చేస్తున్నారని అతడు ఆరోపించాడు. గత 10 ఏళ్ల నుంచి క్రికెట్ బెట్టింగ్ ఆడుతూ దాదాపు 15 లక్షల రూపాయలు నష్టపోయినట్లు రామచంద్రరావు వాపోయాడు. గాయపడిన రామచంద్రరావుని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ఆర్పేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నేను ఆర్ఎఫ్సీ అనే అతని దగ్గర క్రికెట్ బెట్టింగ్ 10-12 సంవత్సరాల నుంచి ఆడుతున్నాను. 10-15 లక్షల దాకా పోయినాయి. 1,40,000 రూపాయలు ఒకసారి గెలిస్తే అప్పుడు 2,000 అప్పుడు 3,000 ఇస్తాను చాలా ఇబ్బంది పెట్టాడు. ఈ డబ్బులు ఇస్తానని చెప్పి రమ్మని చెప్పి మా ఇంటికి రమ్మని ఇచ్చి వెళ్తే తీసుకొచ్చి కొట్టించాడు. క్రికెట్ వెనకాల బెయిల్స్ ఉంటాయి చూడండి, క్రికెట్ వెనకాల రౌండ్గా ఉంటాయి, బ్యాట్ వెనకాల పెట్టుకుని అవి పెట్టుకుని చేశారు. అలా రాత్రి 10:30 దాకా నా దగ్గర కేసు తీసుకోలేదండి. 10:30కి మళ్ళీ మా ఆవిడ దగ్గరికి ఇంటికి వెళ్ళి మీ ఆయన ఎవరి మీద గొడవ చేస్తాను నా మీద ఎదురు చెప్పించి ఆమె వస్తే సంతకం పెడితే మీ ఆయన పంపించేస్తామన్నారంట. ఆవిడ వచ్చి కంగారు పడిపోయింది నన్ను చూసి, ఇట్లా వదిలేశారండి అంటే అప్పుడు కేసు కట్టుకున్నారండి. కేసు తీసుకున్నారు. నా పేరు లంకిశెట్టి రామచంద్రరావు అండి. నేను అడిగింది నెల 15 రోజుల నుంచి ఇవ్వాలండి నాకు. ఇది ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్ పెట్టింగ్ అండి. బ్లాక్ అండ్ 1 మ్యాచ్ కొట్టింది. 3,000కి ₹1,00,000 కాడికి వచ్చినాయి అండి. 2 సార్లు వచ్చినాయి, 2 సార్లు ఇబ్బందులు పెట్టాడు. మేము ఎప్పుడు ఈటింగ్లో ఆడతాం సార్. ఈటింగ్ మ్యాచ్ 1,60,000 దాకా రావాలండి. 3,900కి 4,000కి ఒకసారి అట్లా ఇస్తూ ఉంటాం, పోతూ ఉంటాం, జరుగుతూ ఉంటుందండి. ట్రాన్సాక్షన్ ఇవ్వలేదండి. ఇస్తాను రాత్రి రమ్మని చెప్పి గొడవ పడ్డాడండి. గట్టిగా అడిగాను. నాకు పరిస్థితి బాగాలేదండి. నా పరిస్థితి బాగా నేను అప్పులు పాలైపోయి నేను కొద్దిగా ఇబ్బంది పడతాను. గట్టిగా అడిగానండి. ఆర్ఎఫ్సీను అండి. ఇది పార్క్ వెనకాలండి నా ఇల్లు. మా ఇల్లు శక్తిగూడ దగ్గర. నేను 12 సంవత్సరాల నుంచి అక్కడ ఆడుకుంటున్నాను. ఆయన దగ్గర చాలామంది ఉంటారండి, మనకు తెలియదు అంతా. మనం ఆడాలనుకుంటే ఆయన దగ్గర డబ్బులు పెట్టి ఆడాలి. మన దగ్గర డబ్బులు లేకపోతే ఆయన చెప్పడండి. అట్లా వాళ్ళ ఇంట్లో చాలాసార్లు ఆడ పిల్లలకి 20,000 30,000 చిన్న సందర్భాలు కూడా ఉన్నాయండి. అదే స్వతంత్రం మీద నేను వెళ్ళానండి. రాత్రి నన్ను ఎదురుదాడి చేశారు. ఆయన ఒక్కనాను ఇంకా వాళ్ళిద్దరు ఉన్నారండి. ఎవరో వాళ్ళ అబ్బాయి కూడా కొద్దిగా వెనకాల చేతులు పెట్టుకున్నాడు. కట్టారు, పోలీస్ స్టేషన్లో కట్టాము, కేసుకి పెట్టాము. రాత్రి అప్పుడే ఎవరో పాపం కానిస్టేబుల్ గారు చూసి మా బాధ తీస్తున్నారు. కానీ మీరు వెళ్ళిపోండి అని అంటున్నారు. ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు అంటారు 2 సార్లు కాగితాలు పంపించారు. నన్ను వెళ్ళిపోమని అంటున్నారు. డాక్టర్ గారు చూసి బాగలేదు ఆరోగ్యం అని చెప్పేసి వెంటనే జాయిన్ చేస్తున్నారు. ఈరోజు విజయవాడ వెళ్ళమన్నారండి. ఇదంతా స్కాన్ చేయడం 1,40,000 రావాలండి. 6 లక్షలు పోయి ఉన్నాయి ఆయన దగ్గర. లేటెస్ట్గా ఇల్లు అది అమ్ముకున్నానండి, పొలం కూడా అమ్ముకున్నాను. ఐక్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. మున్సిపల్ పార్కులోని నగరపాలక సంస్థ బాలికల ఉన్నత పాఠశాలలో ఐక్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వక్తలు మాట్లాడుతూ
నేటి సమాజంలో మహిళలు బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలను నిరోధించడానికి ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. బాలికలు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వాటిపై అవగాహన కలిగి ఉండాలని, అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలని వారు సూచించారు. రోజూ మన చుట్టూ మహిళలపై జరుగుతున్న దాడులను వింటున్నామని, వాటిని నివారించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలులోకి తీసుకువచ్చిన చట్టాలపై అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు మస్తాన్, పద్మ, ఫౌండేషన్ సభ్యులు ఆకూరి శ్వేత, అన్నపూర్ణ, సీతాదేవి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. శాయన వీరభద్రయ్య వీరరాఘవమ్మ చారిటబుల్ ట్రస్ట్ విద్యార్థులకు అందిస్తున్న సేవలు అభినందనీయమని పలువురు వక్తలు కొనియాడారు. శాయన వీరభద్రయ్య వీరరాఘవమ్మ చారిటబుల్ ట్రస్ట్ పేద విద్యార్థులకు అందిస్తున్న సేవలు అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. లేడియంతల్ హైస్కూల్లో 2 పేద విద్యార్థులకు శాయన వీరభద్రయ్య వీరరాఘవమ్మ చారిటబుల్ ట్రస్ట్ తరపున విశ్రాంత పోలీస్ అధికారి శాయన సుశీలరావు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే బండి సత్యనారాయణ అనే దాత పేద విద్యార్థులకు ఈ సందర్భంగా 5,000 రూపాయల సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న న్యాయవాది లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ, శాయన వీరభద్రయ్య వీరరాఘవమ్మ చారిటబుల్ ట్రస్ట్ తరపున పేద విద్యార్థులకు ప్రతి నెలా సహాయం అందించడం ముదావహమన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు కెవి కృష్ణారావు, స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ఎండి రాణి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలోనే 1317 కేసులు నమోదైనాయంట. చాలా సిగ్గుచేటు మనకి, మన జిల్లాకి ఇది. దానికి కారణం ఆడపిల్లలు, మగపిల్లలు కూడా. దీంట్లో తెలిసి తెలియని వయసులో ఈ సెల్ ఫోన్లో చాటింగ్లని, ఇన్స్టాగ్రామ్లని, ఫేస్బుక్లని వాటిల్లో కలవటం చేయటం, వాళ్ళు రమ్మంటే అక్కడికి వెళ్ళిపోవటం. తెలిసి తెలియని వయసు మీకు ఇది. ప్రతిదీ మీకు మంచిగా కనపడుతుంది. కొన్ని చోట్ల ఆటో డ్రైవర్లు ట్రాప్ చేస్తున్నారు పిల్లల్ని. కాబట్టి మీరంతా కూడా అపరిచితులతో మాట్లాడమాకండి. మీ జీవితాలు బాగుండాలి. మీ అమ్మ నాన్న మీ మీద మంచి ఆశతో మిమ్మల్ని ఇక్కడ చదివిస్తున్నారు. మీరు బాగా చదువుకుని ఉద్యోగం తెచ్చుకుని తల్లిదండ్రులని ఎలా అయితే సార్ చూస్తున్నారో ఆ విధంగా వాళ్ళు ఉన్నంతకాలం వాళ్ళ తర్వాత కూడా వాళ్ళని స్మరించే విధంగా మీ కార్యక్రమం ఉండాలి. అదే అన్నీ కోల్పోయినా సరే నాకు రేపు ఉంది అనే ధైర్యం మీలో ఉండాలి. ఒక పరీక్షలో మార్కులు తక్కువ వచ్చినా, లేకపోతే ఎవరైనా తిట్టినా, ఏమైనా భయపెట్టినా చాలామంది ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యలు సమస్యకి పరిష్కారం కాదు. మనోధైర్యంతో మీరంతా ముందుకు వెళ్ళాలి. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా హెచ్ఎం గారు చెప్పండి, టీచర్ గారు చెప్పండి, లేదా మాలాంటి వాళ్ళే రండి లాయర్గా, మీకు సమస్యలు పరిష్కారం అవుతుంటాయి. చట్ట ప్రకారం ఇవాళ 18 సంవత్సరాలలోపు ఆడపిల్లలు మీద ఎవరు ఏ విధంగా నేరం చేసినా 20 సంవత్సరాల నుంచి జీవిత ఖైదు వరకు జైలు శిక్ష వేసే అవకాశం చట్టాన్ని తీసుకొచ్చారు, పోక్సో చట్టం అని చెప్పి. దానికోసం జిల్లా జడ్జి స్థాయి ఒక అధికారిని పెట్టారు. కాబట్టి ఆడపిల్లలకు అంత రక్షణ గవర్నమెంట్ కల్పిస్తున్నప్పుడు మనం కూడా సహకరించాలి. మనం తెలియని పరిస్థితులు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోయి తర్వాత అనుకున్న ఉపయోగం లేదు. విద్య వలన చెడిపోయిన వాళ్ళు ఎవరు ఉండరు. విద్య చదివిన వాళ్ళు తప్పనిసరిగా ఉన్నతమైన స్థితికి వెళ్తారు. ఎందుకంటే నాలెడ్జ్ని ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, విజ్డమ్. మంచేదో చెడోదో తెలుస్తుంది. నీకు తెలుస్తుంది ఇది మంచి కాదని అంతరాత్మ చెబుతుంది. కాన్సైన్స్ ఉంటే ప్రతి వాళ్ళ దగ్గర భగవంతుడు అందరికీ ఒక స్పిరిట్ని ఇస్తాడు. గాడ్ హ్యాస్ బెస్టోడ్ ఎ స్పిరిట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ది డిఫరెన్స్ లైస్ హౌ వన్ ఇండివిజువల్ allow the spirit bestowed by God to glisten in a brighter way. భగవంతుని ఇచ్చిన ఆ స్పిరిట్ని ప్రకాశవంతంగా చేయగలగటంలో మనిషికి డిఫరెన్స్ ఉంటుంది. వారు ఉన్నారు మనకి ఇప్పుడు ఇవాళ ఒక ఐకాన్, ప్రజల మనిషి లాయర్ గారు ఈరోజు ఇలాంటి అందరి చేత గౌరవించబడే స్థితికి ఉన్నారు అంటే వారి సొంత ఎఫర్ట్స్ వాళ్ళు సహాయం చేసే గుణం. ఇలాంటి నేను చేస్తున్న కార్యక్రమం 5,000 రూపాయలు వితరణ చేస్తూ ఉంటాను. వీరు మొన్న ఈ మధ్యన టేకప్ చేసిన 2 కేసులు చూశాను. చాలా బాధపడ్డారు. పేదరికం అంటే మామూలు కాదు, అంత ఘోరమైంది ఏది ఉండకూడదు. అలాంటి పేదరికం అనుభవించినటువంటి వాడిని మా మేనత్త వారిద్దరు, వారి దగ్గర పెరిగే వారింట్లోనే పుట్టానే. ఎందుకంటే మాకు మేనమామ అవటం వల్ల వారింట్లో మా అమ్మ డెలివరీ అయితే ఆ ఇంట్లో పుట్టా. ఏమైనా సరే మా తమ్ముడు మేము ఆర్కే ఆయన వారికి చాలా రుణస్తులు. వారే మాకు పైకి తీసుకొచ్చారు, దేవుడు తీసుకొచ్చాడు, వారిని సపోర్ట్గా వాడుకున్నాడు. నేను ఈ విషయంలో ఎందుకు చెప్తానంటే నాకు టీచర్ గారంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే ఒక విద్యార్థి యొక్క భవిష్యత్తు ఒక తీర్చిదిద్దారు అంటే
మాలాంటి వాళ్ళకి మేము ఎలాగా ఇవాళ ఇలా ఉన్నామంటే మా టీచర్సే కదా అని నేను ఎంతో గౌరవిస్తాను. ఒక రోజున నాకు చదువు చెప్పిన ఆయన బందరు వచ్చాడు. సత్యనారాయణ బాగున్నాడంట, వ్యాపారం చేసుకుంటున్నాడంటే బ్రాహ్మణ ఆయన చూసుకుంటా పాపం ఎత్తుక్కుంటా మా ఇంటికి వచ్చాడు. ఆయన దగ్గర చదువుకున్న మా అక్క ఉంది, నేను ఉన్నాను అక్కడ. అలా సుబ్బారావు మాస్టర్ ఏంటి ఇక్కడికి వచ్చారు, మీ తమ్ముడు చూడ. ఆరోగ్యకరమైన పిల్లలు సమాజానికి సంపద లాంటి వారని మచిలీపట్నం సర్వజన ఆసుపత్రి ఇన్ఛార్జి సూపరింటెండెంట్ డాక్టర్ సుందరాచారి అన్నారు. ఆరోగ్యకరమైన పిల్లలు సమాజానికి సంపద లాంటి వారని మచిలీపట్నం సర్వజన ఆసుపత్రి ఇన్ఛార్జి సూపరింటెండెంట్ డాక్టర్ సుందరాచారి అన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, జాతీయ సేవా పథకం విభాగం, ఆసుపత్రి ప్రసూతి విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ఆసుపత్రి ప్రాంగణంలో అవగాహన సదస్సు నిర్వహించారు. పిల్లలు ఆరోగ్యకరంగా ఉండాలంటే తల్లిపాలు ఇవ్వాలని సూచించారు. నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ రోజారమణి, ఆసుపత్రి ప్రసూతి విభాగాధిపతి డాక్టర్ గౌరీ, నర్సింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి వరలక్ష్మి తల్లిపాల విశిష్టతను వివరించారు. ముఖ్యంగా ఈ ప్రోగ్రాము మీకోసం కండక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మేడం చెప్పినట్టు, మా లైవ్లో మేడం చెప్పినట్టు, ఇదివరకు తల్లి పాల శ్రేష్టత గురించి చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు. ఎందుకంటే ఆటోమేటిక్గా 6 months కాదు, 2 years 3 years ఇచ్చే తల్లులు కూడా మేము చూసాము, మేము కూడా ఇచ్చాము. సో కానీ ఈరోజు తల్లిపాల శ్రేష్టత గురించి మనకి అవగాహన శిబిరాలని నిర్ణయించాల్సిన పరిస్థితి గవర్నమెంట్కి రావడానికి కారణం వాటిని సరైన రీతిలో బిడ్డలకు మనం వినియోగించకపోవడం. సో బహుశా తల్లులకు ఉండే అంటే ఎంప్లాయ్మెంట్ ప్రస్తుతానికి చాలామంది ఎంప్లాయీస్కి వెళ్ళడం, అలాగే కూలికి వెళ్ళడం, ఇలాంటివన్నీ చేయడం వలన ఆటోమేటిక్ అంటే ఫైనాన్షియల్గా వాళ్ళకి బర్డెన్ అనేది దాన్ని పక్కన పెట్టి ఆటోమేటిక్గా బిడ్డలు కాకుండా వాళ్ళు వేరే విధంగా వెళ్ళడం జరుగుతుంది. దానివల్ల ఏమైందంటే సో బిడ్డలకి తల్లిపాలు శ్రేష్టం అన్నది గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసే విధంగా 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ సందర్భంలో వాతావరణ మార్పుల వల్ల ప్రబలుతున్న విషజ్వరాల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని వైజ్మెన్ క్లబ్ అధ్యక్షులు సయ్యద్ పీర్ అన్నారు. వాతావరణ మార్పుల వల్ల ప్రబలుతున్న విషజ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైజ్మెన్ క్లబ్ అధ్యక్షుడు సయ్యద్ పీర్ పేర్కొన్నారు. వైజ్మెన్ క్లబ్ ఆధ్వర్యంలో శివగంగలోని స్వాతి స్కూల్లో విషజ్వరాల నివారణకు ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా హోమియో వైద్యులు నేతి ప్రభాకర్, దివ్యశ్రీలు బీపీ, షుగరు పరీక్షలు జరిపి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్, రంగారావు, భవానీ, వసంతరావు, రోహిణి, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వైజ్మెన్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని శివగంగా స్వాతి పబ్లిక్ స్కూల్ ఆవరణలో జరిగినది. శివగంగా పరిసర ప్రాంత ప్రజలు తరలివచ్చి ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. హోమియో వైద్యులు డాక్టర్ నేతి ప్రభాకర్ గారు, డాక్టర్ దివ్యశ్రీ బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి మందులు ఇచ్చారు. అకాల వర్షాలు, వాతావరణంలోని మార్పుల కారణంగా విషజ్వరాలు ప్రబలకుండా హోమియో మందులు బాగా పనిచేస్తాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. కాచి చల్లార్చిన మంచినీటిని తాగండి. డాక్టర్ గారు ఇచ్చిన హోమియో మందులు తీసుకుని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.